సమయం ఉదయం 8:15 రాఘవయ్య గారు, కాంతమ్మ, భాస్కర్ ముగ్గురు కోపంగా గుడికి బయలుదేరతారు. అంజలి వంటగదిలో నేలమీద కూలబడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. రవి బాధగా ఆమె దగ్గరకొచ్చి ఆమె భుజం పట్టుకుంటాడు. అంజలి, ఏడవకు. మనం ఏడ్చి సాధించేది ఏమీ లేదు. నాన్నగారు ఇచ్చిన గడువు కేవలం గంట మాత్రమే. నువ్విలా ధైర్యం కోల్పోయి కూర్చుంటే నాన్నగారి పరువు గంగలో కలిసిపోతుంది. లే అంజలి, కన్నీళ్లు తుడుచుకో. ఎలా చేయనండి? గంటలో 100 మందికి పాయసం అంటే మామూలు విషయం కాదు. పాలు కాగాలి, బియ్యం ఉడకాలి, బెల్లం పాకం పట్టాలి. దేవుడి ప్రసాదంలో అపవిత్రంగా ఉప్పు కలిసిపోయిందన్న పాపం నన్ను వెంటాడుతోందండి. నాకు భయంగా ఉంది. ఆ మహాపాపం నేను చేయకపోయినా నింద నా మీద పడింది. నేనెంత కష్టపడినా మళ్ళీ ఏదైనా ఆటంకం వస్తుందేమో అన్న భయం నన్ను కుంగదీస్తోంది. అంజలి, నీ కళ్ళల్లో భక్తి ఉంది. నీ చేతుల్లో నైపుణ్యముంది. ఉప్పు నువ్వు కలపలేదు, నీ మీద కుట్ర చేసి కలిపారు. ఆ దేవుడికి అన్నీ తెలుసు. నువ్వు స్వచ్ఛమైన మనసుతో మళ్లీ వంట మొదలుపెట్టు. పాలు లేవని టెన్షన్ పడకు. నేను ఇప్పుడే బయటకు వెళ్లి 10 నిమిషాల్లో పాలు తీసుకొస్తాను. నువ్వు వెంటనే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టు. నేను నీకు తోడుగా ఉంటాను. లే అంజలి, మన నాన్నగారి పరువు, నీ పరువు నిలబడాలి. అవునండి, మీరు చెప్పింది నిజం. నేనోడిపోకూడదు. నా మావయ్య గారి పరువు నేను కాపాడాలి. నా చేతి వంటలో ఉన్న స్వచ్ఛత ముందు ఏ కుట్రలు నిలబడలేవు. మీరు త్వరగా వెళ్ళండి. నేనీలోగా నెయ్యి, జీడిపప్పు వేయించి బియ్యం ఉడకబెడతాను. ఆ దేవుడి మీద భారం వేసి మళ్ళీ మొదలు పెడతాను. రవి పరుగున బయటికి వెళ్తాడు. అంజలి అత్యంత వేగంగా భక్తి శ్రద్ధలతో మళ్లీ వంట మొదలు పెడుతుంది. ఈలోగా హాల్లో సోఫాలో పడుకొని ఉన్నట్లు నటిస్తున్న పెద్ద కోడలు నీలవేణి వంటగదిలో అంజలి పడుతున్న కంగారు చూసి క్రూరంగా నవ్వుకుంటుంది. ఇంట్లో ఎవ్వరూ లేరు కదా అని తన చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని తన తల్లి కమలకు ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, నేనే నీలవేణి మాట్లాడుతున్నాను. శుభవార్తమ్మా. ఏంటే నీలవేణి, పొద్దున్నే శుభవార్తంటున్నావు? మీ మామగారు ఆ చిన్న కోడల్ని ఇంట్లోంచి గెంటేశారా ఏంటి? గెంటేయటం ఒక్కటే బ్యాలెన్స్ ఉందమ్మా. ఉదయం నేనెంత అద్భుతమైన నాటకం ఆడానో తెలుసా? ఆ అంజలి గుడి కోసం చేసిన 100 మంది పాయసంలో అది పూజ గదిలోకి వెళ్ళగాని నేనెవ్వరికీ తెలియకుండా 2 చీరల ఉప్పు కలిపేశాను. ఇంకేముంది, మావయ్య గారు అది రుచి చూడగాని ఇల్లంతా ఎగిరెగిరి పడ్డారు. గిన్నె నేలకేసుకొట్టారు. ఆ అంజలి ఏడుపు చూడాలమ్మా. నా కడుపు నిండిపోయింది. నేనేమీ తెలియనట్లు నాకే ఒంట్లో బాలేదని నాటకం ఆడేశాను. అబ్బా, నా కూతురంటే నా కూతురే. ఎంత బుద్ధిమంతురాలువే నువ్వు. ఆ చిన్నదానికి పొగరెక్కువైంది. అత్తగారి దగ్గర మంచి పేరు తెచ్చుకుందామనుకుంది కదా, దానికి గట్టిగా బుద్ధి చెప్పావు. మరిప్పుడేం జరుగుతుందో ఇంట్లో? ఆ ఉప్పు పాయసం పారబోసారా? పారబోయమన్నారమ్మా. అయితే ఆ అంజలి తను గంటలో మళ్లీ కొత్త పాయసం చేస్తానని మావయ్య గారి కాళ్ల మీద పడింది. ఆయన సరేనని గడువిచ్చి గుడికి వెళ్లారు. కాని అమ్మా, గంటలో 100 మందికి పాయసం చేయడం ఎవరితరమవుతుంది? అది ఖచ్చితంగా చేయలేదు. మావయ్య పరువు గుళ్ళో ఆ ఎమ్మెల్యే ముందు పోతుంది. తిరిగి రాగానే ఆ కోపంలో దాన్ని ఇంట్లోంచి గెంటేయటం ఖాయం. ఆ తర్వాత ఈ అత్తగారింటికి మహారాణిని నేనే. ఈ ఇంటి తాళాలు నా చేతికి వస్తాయి. నా పెత్తనానికి ఇక ఎదురుండదు. జాగ్రత్తగా ఉండు నీలవేణి, ఎవరైనా చూస్తారేమో. ఫోన్ పెట్టేయ్. ఆ చిన్నది వెళ్ళిపోగానే నాకు కాల్ చేయి. ఇదే సమయంలో పాలు తీసుకురావడానికి బయటకి వెళ్తున్న రవి తన పర్స్ మర్చిపోయి వెనక్కి వస్తాడు. నీలవేణి మాట్లాడుతున్న మాటలు మొత్తం వింటాడు. అతని రక్తం మరిగిపోతుంది. పిడికిలి బిగించి కోపంతో ఊగిపోతాడు. ఏంటి, వదినగారా ఇదంతా చేసింది? దేవుడి ప్రసాదంలో ఉప్పు కలపడానికి ఈవిడకు చేతులెలా వచ్చాయి? కేవలం నా భార్య మీద ఉన్న పగతో ఈ ఇంటి ఆధిపత్యం కోసం మా నాన్న పరుగుని బజారున పడేయాలని చూస్తుందా? వద్దు, ఇప్పుడు గొడవ పడితే అంజలికి పాలు తీసుకెళ్లడం లేటవుతుంది. ముందే సమయం లేదు. నా భార్య వంటలో గెలవాలి. ఆ తర్వాత ఈ వదిన సంగతి అందరి ముందు తేలుస్తాను. నా దగ్గర ఒక బలమైన సాక్ష్యం కూడా ఉంది. అది అందరి ముందే బయట పెడతాను. రవి సైలెంట్గా అక్కడ్నుంచి వెళ్లిపోయి పాలు తీసుకుని 10 నిమిషాల్లో వంటగదికి చేరుకుంటాడు. అంజలి చెమటలు కక్కుతూ అప్పటికే బియ్యం ఉడకబెట్టి ఉంటుంది. అంజలి, ఇదిగో పాలు. సమయం ఇంకా 40 నిమిషాలు మాత్రమే ఉంది. గబగబా కానివ్వు. పాలు పోసేస్తున్నానండి. దేవుడా, కాపాడయ్యా. ఏ ఆటంకం రాకూడదు. నేను ఇంటి కోడలిగా మావయ్య గారి పరువు నిలబెట్టాలి. నువ్వు నిలబెడతావు అంజలి.
నీ కష్టానికి ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. నేను పొయ్యి మంట చూసుకుంటాను. నువ్వు వేగంగా పాకం పట్టు. మన పరువు పోదు. నీ చేతి వంటలో ఉన్న అమృతం ముందు ఏ కుట్రలు నిలబడలేవు. ఉదయం 9:15 ఊరి శివాలయం. గుడి అంతా జనంతో కిటకిటలాడుతుంది. ఊరి జనమంతా ప్రసాదం కోసం ఎదురుచూస్తున్నారు. గుడి ధర్మకర్తైన రాఘవయ్య గారు కంగారుగా అటూ ఇటూ పచార్లు చేస్తుంటాడు. ఆయన ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తుంది. కాంతమ్మ, భాస్కర్ కూడా పక్కనే ఉన్నారు. ఇంతలో ఎమ్మెల్యే గారు ప్రత్యేక పూజలు ముగించుకొని రాఘవయ్య గారి దగ్గరకొస్తారు. ఏమండి రాఘవయ్య గారు, పూజ చాలా అద్భుతంగా జరిగింది. ఇక మీ ఇంటి నుంచి వచ్చే ఆ అన్నదానం ప్రసాదం కోసం ఊరంతా ఎదురుచూస్తోంది. పోయిన సంవత్సరం మీ పెద్ద కోడలు చేసిన బూరెలు నేనింకా మర్చిపోలేకపోయానండి. ఈసారి ఏం చేయించారో? ఈసారి పరమాన్నం పులిహోర చేయించారండి ఎమ్మెల్యే గారు. ఇప్పుడే వస్తుంది. దయచేసి మీరు కుర్చీలో కూర్చోండి. ఏవండి, పరువు పోవడానికి ఇంకా 10 నిమిషాలు కూడా లేదు. ఆ దరిద్రపు గుట్టు చిన్న కోడలి మాట విని దానికి అవకాశం ఎందుకిచ్చారు? అది గంటలో ఎలా వండుతుంది? ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి ముందు మన పరువు పాతాళానికి పోవడం ఖాయం. నా మాట విని మన పెద్ద కోడలు నీలవేణికే ఆ బాధ్యత అప్పగించుంటే అంతో ఇంతో చేసి ఈ పాటికి ప్రసాదం పంపించేది కదా. ఆ చిన్నదాని మీద మీకు ఎందుకంత గుడ్డి నమ్మకం? అవునానా, ఆ అంజలికి ఏ పని రాదు. కావాలనే ఉప్పు కలిపి ఇదంతా చేసింది. వదినగారి కదా అని నీలవేణి మీద ఏడుపు దానికి. ఇప్పుడు చూడండి, ఆ ఎమ్మెల్యే గారు మనల్నే చూస్తున్నారు. టైం దాటిపోతోంది. గుళ్ళో జనం కూడా గుసగుసలాడుకుంటున్నారు. భాస్కర్, కాంతమ్మ, ఇద్దరూ నోరు మూయండి. నా గుండె ఇప్పటికే వేగంగా కొట్టుకుంటోంది. మీ మాటలతో దాన్ని ఆపేయకండి. నేను ఊరి పెద్దను, ఈ గుడి ధర్మకర్తను. ఈ రోజు ప్రసాదం రాకపోతే నేను ఈ ఊళ్ళో తలెత్తుకొని తిరగలేను. అంజలి మీద కోపం ఉన్నా దానికి నేను మాటిచ్చాను. మీరెవరూ మాట్లాడకండి. సమయం 9:25. ఎమ్మెల్యే గారు విసుగ్గా లేచి నిలబడతారు. ఏంటి రాఘవయ్య గారు, పండగ పూట ప్రసాదం పెట్టడానికి ఇంత ఆలస్యమా? మీరు చాలా సమయపాలన పాటిస్తారనుకున్నాను. మాకు వేరే ఊళ్ళో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీ ఇంటి ప్రసాదం ఈ రోజు లేనట్లేనా? మేము బయలుదేరుతాం. నన్ను క్షమించండి ఎమ్మెల్యే గారు. మా ఇంట్లో చిన్న పొరపాటు జరిగింది. నేను మీకు ప్రసాదం పెట్టలేకపోతున్నాను. నన్ను మన్నించండి. ఈ రాఘవయ్య పరువు ఈ రోజుతో పోయింది. రాఘవయ్య మాట పూర్తి కాకముందే గుడి బయట ఆటో హార్న్ సౌండ్ వినిపించింది. రవి, అంజలి కంగారుగా ఇద్దరూ కలిసి ఆ వేడివేడి పాయసం గంగాళాన్ని మోసుకుంటూ గుడిలోకి అడుగు పెడతారు. అంజలి చీరంతా మసంటి, ముఖమంతా చెమటలతో కష్టపడిన జాడ స్పష్టంగా కనిపిస్తుంది. నాన్నా, ప్రసాదం వచ్చేసింది నాన్నా. క్షమించాలి, కాస్త ఆలస్యమైంది. దారిలో ఆటో ఆగిపోవడంతో పరుగు పరుగున తీసుకొచ్చాం. రాఘవయ్య ముఖంలో ఒక్కసారిగా ప్రాణం లేచొస్తుంది. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లుతాయి. కాంతమ్మ ఆశ్చర్యంగా, కోపంగా చూస్తుంది. భాస్కర్కి ఏమీ అర్థం కాదు. వచ్చారా తల్లి, వచ్చారా? నా పరువు నిలబెట్టావురా రవి. రానివ్వండి. వాసన అయితే అద్భుతంగా వస్తోంది రాఘవయ్య గారు. నెయ్యి, యాలకుల వాసన గుడంతా నిండిపోయింది. ముందు దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత మాకు వడ్డించండి. అంజలి భక్తితో దేవుడికి నైవేద్యం పెడుతుంది. అనంతరం రాఘవయ్య ఒక చిన్న గిన్నెలోకి పాయసం తీసుకుని భయంగా, అనుమానంగా ఒక స్పూన్ నోట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ ఏ ఉప్పో ఉంటుందేమో అన్న భయం ఆయనలో ఇంకా ఉంటుంది. రాఘవయ్య పాయసం నోట్లో పెట్టుకోగానే ఆయన కళ్ళు ఆనందంతో విచ్చుకుంటాయి. ఆయనకు తెలియకుండానే కళ్ల వెంట ఆనంద బాష్పాలు రాల్తాయి. ఆయన అంజలి వైపు చూస్తాడు. నాన్నా, ఎలా ఉంది? అద్భుతం రా. నేను నా 60 ఏళ్ల జీవితంలో ఇంత రుచికరమైన పాయసం ఎప్పుడూ తినలేదు. పంచదార, బెల్లం, నెయ్యి అన్నీ కొలత పెట్టినట్లు సరిపోయాయి. అంజలి, నువ్వు నా ఇంటి కోడలివి కాదమ్మా, సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవివి. నన్ను క్షమించు తల్లి. ఉదయం కంగారులో నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు ఉప్పు కలిపావని నిన్ను అనుమానించాను. అలాంటి మహాపాపం నువ్వు ఎప్పటికీ చేయవని నీ చేతి వంట రుచి చూస్తేనే అర్థమవుతోంది. నువ్వు నా పరువు నిలబెట్టావమ్మా. మావయ్య గారు, ఆ మాట అనకండి. మీరు నా తండ్రి లాంటివారు. మీ పరువు నిలబెట్టడమే నాకు ముఖ్యం. మీ మాట నేను నిలబెట్టుకున్నాను, అంతే చాలు నాకు. అద్భుతం రాఘవయ్య గారు. మీ చిన్న గోడల చేతిలో అమృతం ఉందండి. ఈ పండక్కి మీ ఇంటి ప్రసాదం ఒక హైలైట్. కాంతమ్మ ముఖం మాడిపోతుంది. దీనికెక్కడ పేరొచ్చేస్తుందో అనుకుంటే అదే జరిగింది అని మనసులో కుళ్ళుకుంటుంది.
రవి మాత్రం గర్వంగా తన భార్య వైపు చూస్తాడు. అంజలి కష్టానికి ఫలితం దక్కినందుకు సంతోషిస్తాడు. మధ్యాహ్నం 1 గంట. గుడిలో కార్యక్రమమంతా ముగించుకుని రాఘవయ్య కుటుంబం ఇంటికి చేరుకుంటుంది. హాల్లో నీలవేణి ఏమీ తెలియనట్లు తలకి గుడ్డ కట్టుకుని నీరసంగా నటిస్తూ సోఫాలో పడుకుని ఉంటుంది. అందరూ లోపలికి రాగానే ఆమె నాటకం మొదలు పెడుతుంది. అత్తయ్య, వచ్చేశారా? ఏమైందత్తయ్యా? గుడిలో ప్రసాదం ఏమైంది? ఆ అంజలి చేసిన ఉప్పు పాయసం లేక ఆ ఎమ్మెల్యే గారు గొడవ చేశారా ఏంటి? మావయ్య గారు ఎంత బాధపడ్డారో కదా. అంజలి, నీకెన్నిసార్లు చెప్పానే జాగ్రత్తగా వండమని. ఎంత పని చేశావే దరిద్రపు కొట్టుదానా. మావయ్య పరువు తీసావు కదా. ఆపు నిలవేని. నా పరువు తీసింది అంజలి కాదు. ఈరోజు నా పరువును, ఈ ఇంటి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది నా చిన్న కోడలు అంజలే. గంట వ్యవధిలో 100 మందికి అమృతం లాంటి పాయసం వండి ఆ ఎమ్మెల్యే గారి చేత, ఊరి జనం చేత శభ్భాష్ అనిపించుకుంది. నా కోడలు అంజలి నిజంగా మహాలక్ష్మి. ఏంటి మావయ్య గారు, గంటలో 100 మందికి చేసేసిందా? అంటే ఉప్పు, అదే పాయసం బాగుందా? అవునే నీలవేణి, అది ఎలా చేసిందో ఏమో కాని ప్రసాదం అదిరిపోయిందని గుళ్ళో ఒకటే డప్పు. దీనికి కావాల్సినంత పేరొచ్చేసింది. మన పరువు నిలబడింది. ఎందుకు వదినగారు? నా భార్య వంట చేస్తే ఆమెకు పేరు వస్తే మీకు నచ్చలేదా? అయినా అంజలి వంట ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది వదినా. అందులో ఎవరో కావాలని ఉప్పు కలపకపోతే. రవి మాటలకు నీలవేణి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవుతుంది. భయంతో చెమటలు పడతాయి. ఏంటి రవి నువ్వు మాట్లాడేది? ఉప్పు ఎవరో ఎందుకు కలుపుతారు? అది పొరపాటున పడిపోయి ఉంటుంది. ఉదయం మావయ్య గారు కూడా అదే అన్నారు కదా. పొరపాటున పడలేదు వదినా. కావాలనే కుట్ర చేసి కలిపారు. నా భార్య మీద పగతో గుడిలో మా నాన్న పరువు పోయినా పర్లేదు, ఈ అంజలిని ఇంటి నుంచి గెంటేయాలి అన్న దుర్మార్గమైన ఆలోచనతో ఆ ఉప్పు కలిపారు. ఓరే రవే, ఏంట్రా నువ్వు మాట్లాడేదే? ఉప్పెవరు కలిపారో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు, వాళ్ళ సంగతి నేను చెప్తాను. ఇంకెవరో కాదన్నయ్య, ఆ పని చేసింది నీ భార్య, మన ఇంటి పెద్ద కోడలు నీలవేణి వదినగారే. ఒక్కసారిగా ఇంట్లో పిడుగుపడినట్లవుతుంది. రాఘవయ్య షాక్తో చూస్తాడు. అంజలి కంగారు పడుతుంది. కాంతమ్మ కోపంగా ముందుకొస్తుంది. ఒరే రవి, నోరు మొయ్యరా. నా పెద్ద కోడలి మీద నింద వేస్తావా? దాని కొంట్లో బాలేక ఉదయం నుంచి సోఫాలో పడుకుంటే ఉప్పు అది కలిపిందని ఎలా అంటావురా? నీ పెళ్లం తప్పు కవర్ చేయడానికి నా పెద్ద కోడలి మీద బురద జల్లుతావా? అత్తయ్య, చూసారా, మీ చిన్న కొడుకు నన్ను ఎన్ని మాటలంటున్నాడు. నేను ఇంటికి పెద్ద కోడలనత్తయ్యా. 2 లక్షల కట్నం తెచ్చాను. నేనుప్పెందుకు కలుపుతానత్తయ్యా? నాకెలాంటి అవసరం ఉంది? కావాలనే ఈ అంజలి తన భర్తకు లేనిపోనివి నూరిపోసి నన్ను ఇంట్లో దోషిని చేయాలని ప్లాన్ చేస్తోందత్తయ్యా. రవి, ఏంటి ఈ గొడవ? ఆధారాలు లేకుండా నీ వదినను అలా నిందించడం తప్పు. ఇంట్లో పండగ పూట ఈ రాద్ధాంతమేంటి? ఆధారం లేకుండా నేను మాట్లాడాను నాన్నా. నేను ఉదయం అంజలి కోసం పాలు తేవడానికి వెళ్తూ నా బైక్ తాళాలు మర్చిపోయి వెనక్కి వచ్చాను. అప్పుడు ఈ పెద్ద కోడలు గారు ఎవరూ లేరు కదా అన్న ధైర్యంతో సోఫాలో కూర్చుని తనలో తాను ఏం మాట్లాడుకుందో నేను నా చెవులతో స్పష్టంగా విన్నాను. ఏం విన్నావురా? అంజలి పాయసంలో నేను 2 చీరల ఉప్పు కలిపేశాను. నా ప్లాన్ సక్సెస్. మామయ్య గారు ఆ కోపంలో అంజలిని గెంటేస్తే ఈ ఇంటికి నేనే మహారాణిని, ఈ ఇంటి తాళాలు నాకే వస్తాయని గర్వంగా తనలో తాను మురిసిపోతూ మాట్లాడుకుంటోంది నాన్న. నేను విన్నాను. అబద్ధం మావయ్య గారు. రవి అబద్ధం చెప్తున్నాడు. నేనసలు అలా మాట్లాడుకోలేదు. నా మీద కావాలనే పగబట్టాడు. అవును రవి, నువ్వు ఏదో పొరపాటు పడి ఉంటావు. అనవసరంగా నా భార్యననకు. ఆమెకసలు ఈ రోజు ఉదయం నుంచి వంట్లో బాలేదు. ఏమండి, చూసారా, వీడు కావాలనే నా పెద్ద కోడలి మీద పగబట్టాడు. అంజలి, ఎంత మాయ చేశావే నా కొడుక్కి. వదిన మీదకి ఎదురు తిరిగేలా చేశావు. నువ్వు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నా కొడుకు చేత ఇలా అబద్ధాలాడిస్తావా? అత్తయ్య, నేనాయనకేమీ చెప్పలేదు. నన్ను నమ్మండి, నాకేమీ తెలీదు. నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నావా వదిన గారు? నువ్వు దొంగవి అని నిరూపించడానికి నా దగ్గర నువ్వు తప్పించుకోలేని సాక్ష్యం ఒకటుంది. ఉదయం నేను విన్న మాటలతో పాటు నాకు వంటగదిలో ఒక వస్తువు దొరికింది. ఏంట్రా సాక్ష్యం? తీసి బయటపెట్టు. ఈ ఇంటి కోడళ్ల మధ్య ఈ ఆధిపత్య పోరు ఏంటో నాకు ఇప్పుడే తేలిపోవాలి. నిజం చెప్పకపోతే నా చేతిలో ఇద్దరికి మూడింది ఈరోజు. వదినగారు, ఉదయం మీరేం ఎరగనట్లు వంటగదిలోకి వెళ్ళి ఆ పాయసంలో ఉప్పు కలిపే ఆ కంగారులో మీరు మీ చేతికున్న గాజులు సంగతి మర్చిపోయారనుకుంటా.
రవి తన జేబులోంచి పగిలిన గాజు ముక్కను తీసి రాఘవయ్య చేతిలో పెడతాడు. నాన్న, గాజుముక్క మన వంటగదిలో ఉప్పు డబ్బా పక్కన కింద పడి ఉంది. అంజలి పాయసం వండేటప్పుడు ఆమె ఎప్పుడూ నల్లగాజులే వేసుకుంటుంది. కాని ఉదయం వదినగారు కట్టుకున్న పట్టుచీరకు మ్యాచింగ్గా చేతుల నిండా గాజులు వేసుకున్నారు. కంగారులో ఆ ఉప్పు డబ్బా మూత తీస్తుండగా ఆ గాజు పగిలి ఆ ఉప్పు డబ్బా పక్కన పడింది. మీరు కావాలంటే ఇప్పుడు వదిన చేతికి ఉన్న గాజులు లెక్క పెట్టండి నాన్న. కుడి చేతికి ఒక గాజు తక్కువ ఉంటుంది. మిగతా గాజుల డిజైన్, ఈ ముక్క డిజైన్ ఒకటే. ఈ మాట వినగానే నీలవేణి గుండె ఆగిపోయినంత పనవుతుంది. అసంకల్పితంగా తన కుడి చేతిని చీరకొంగు కింద దాచుకుంటుంది. ఇంట్లో అందరి చూపులు నీలవేణి చేతులపైకే వెళ్తాయి. కాంతమ్మ ఆశ్చర్యంతో నోరు తెరుస్తుంది. భాస్కర్కి నిజం అర్థమైపోతుంది. ఏంటే ఇది? వాడు చెప్తుంది నిజమేనా? నీ చేతికి గాజు పగిలిపోయి ఎందుకుంది? ఉప్పు నువ్వే కలిపావా? అది కాదండి, నేను... నీలవేణి, నిజం చెప్పు. ఆ దేవుడి ప్రసాదంలో ఉప్పు కలిపింది నువ్వేనా? కేవలం ఈ అంజలిని ఇంట్లోంచి పంపించేయాలన్న నీ స్వార్థం కోసం ఈ రాఘవయ్య పరువును 100 మంది ముందు తీయాలని చూసావా? ఎంత కపట బుద్ధినిది! నిన్ను నా సొంత కూతురులా చూసుకున్నాను. నీకు ఒంట్లో బాలేదు కదా అని రెస్ట్ తీసుకోమంటే నువ్వు ఇంత కిరాతకానికి పాల్పడతావా? నీలవేణి, ఏంటి ఇదంతా? నువ్వు నిజంగానే ఈ పని చేశావా? ఆ చిన్నదాని మీద ఉన్న పగతో మనింటి పరువు తీయాలని చూశావా? నువ్వింత దారుణంగా ఆలోచిస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నన్ను క్షమించండి మావయ్య గారు. అవును, ఉప్పు నేనే కలిపాను. ఈ ఇంట్లో నా మాటే నెగ్గాలి, అత్తయ్యగారు నన్నే ప్రేమించాలి, ఈ అంజలి ఎప్పుడూ నా కింద పని మనిషిలా బతకాలని నేను ఆశపడ్డాను. ఆ ప్రసాదం అది అద్భుతంగా వండితే దానికెక్కడ పేరొస్తుందో అని భయపడ్డాను. నేను తప్పు చేశాను. దయచేసి నన్ను క్షమించండి. నిజం అందరి ముందొప్పుకున్న నీలవేణిని రాఘవయ్య గారు క్షమిస్తారా? దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుంది? కాంతమ్మ ఇప్పుడు తన చిన్న కోడలు అంజలిని అర్థం చేసుకుంటుందా? ఈ కథ ఎలాంటి మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.